శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడికాయలు కాసాయి. కాసిన కాయలన్నిటినీ ఎవరో దొంగిలిస్తున్నారు. ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది. భటులు గుమ్మడికాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు. తోటలో కాపలా కాస్తున్న వీరయ్య, మల్లయ్య, లింగయ్యల మీద అనుమానం వచ్చింది. వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్ళారు. ఆ కొలువులో వికట కవి అనగా తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాయలవారు ఈ సమస్యను వికట కవికి అప్పచెప్పాడు. రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు. మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు. ఎవరు దొంగతనం చేస్తే వారికిచ్చిన పుల్ల మరుసటి రోజుకు 1 అంగుళం పెరుగుతుందని చెప్పాడు. జాగ్రత్తగా మరునాడు ఆ పుల్లలను తీసుకురమ్మని కూడా చెప్పాడు. ఇక ఆ ముగ్గురు ఇళ్లకు వెళ్ళారు. మల్లన్న తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందో అని భయపడి 1 అంగుళం తుంచాడు. ముగ్గురు తమకిచ్చిన పుల్లలను తీసుకుని ఆస్థానానికి మరుసటి రోజు వచ్చారు. 2 పుల్లలు అలాగే ఉన్నాయి. ఒకరి పుల్ల మాత్రం విరిచి ఉండటం రామకృష్ణుడు గమనించాడు. దొంగ దొరికిపోయాడు. అతడు తాను ఎలా దొరికిపోయాడో తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. క్షమాపణ వేడుకున్నాడు. రాయలవారు అతనిని మందలించి వదిలేశారు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.